Good morning. Vitthal Mandir, Pandharpur. Prayanam starts. Idli vada dip sambar Kamath hotel on the way to Pandharpur. ఈ ఊర్లో ఫేమస్ ఉప్పిట్టు ఉప్మా ఇడ్లీ వడ సాంబార్ మన దాంట్లో నేను ఉట్టి డబుల్ వడ సాంబార్ తీసుకున్నాము చూద్దాం ఆఫ్టర్ టిఫిన్ కాఫీ 9:30కే మంచి ఎండ ముల్షి డ్యామ్ ఇక్కడ శ్రీ శ్రీ భారతి వెంకటేశ్వర్ లైన్ చూసారంటే శనివారం అంటే ఎక్కువ రష్ ఉంటారంట చాలా రష్ ఉన్నారు అందరనాడ విఠాల పాండురంగ విఠాల పండార్పూర్లో ఉన్నాను చాలా రష్ ఉన్నారు ఇక్కడ ముఖ దర్శనానికి ఇంత లేట్ అవుతుంది పండార్పూర్ ఎంట్రన్స్ లో ఇది పండార్పూర్ ఎంట్రన్స్ నేను ముఖ దర్శనం చూస్తారంటే చూడండి అయ్యో ముఖ దర్శనం గుడి ఎంత పురాతనమైందో మీకు దీంట్లో తెలుస్తుంది ఇది జవ్వార్ అంటారు దీన్ని సజ్జలు ఇది బాక్రీ అంటారు జొన్న రొట్ట ఇది వచ్చి మేతి డ్రై ఫ్రై అంట కడి పెరుగు షేంగ్దానా చట్నీ చెనిక్కాయ చట్నీ అంటారు సలాడ్ పెడతారు ఇది ఈరోజు లంచ్ పండార్పూర్లో బయట వచ్చాక తింటున్న లంచ్ మహారాష్ట్రియన్ థాళీ అంటారు దీన్ని ఫస్ట్ బాజ్రీగా డ్రై ఆకుకూర సజ్జ రొట్టెలతోటి ఇది షేంగ్దానా అంటారు చెనిక్కాయలతో మిరప్పొడి వేసి కలిపింది ఎట్లుంటుందో చూద్దాం భవాని తుల్జాపూర్కి వచ్చాము అమ్మవారిని చూడడానికి చూడండి అంతా ఇక్కడ పచ్చ గాజులు ఇంతా పచ్చలే ఇక్కడ పచ్చ చీరలు వేస్తారు వీటిలో చూడండి మాలలు చూడండి సూపర్గా ఉంది మాలలు పూల బుట్టలు గవ్వలతో వేసుకునేది చాలా అమ్మవారికి చాలా విశేషము ఏమో చెప్తారు కానీ నాకైతే ఐడియా లేదు చాలా బాగుంటుంది అమ్మవారి గుడి ముందుకు వచ్చేసాము తుల్జా భవాని ముఖద్వారము అమ్మవారికి అంత పచ్చలే పచ్చగాజులే తుల్జా భవాని సంస్థాన్ అని చెప్పి ఇక్కడ రూమ్స్ రెంటల్కి ఇస్తారు అలాగే మేము ఒకటి తుల్జా భవాని సంస్థాన్ పార్ట్ 2 అని ఇంకొకటి న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో మేము తీసుకున్నాము ఇది గుడి పక్కనే ఉంటుంది అది కొంచెం గుడి దూరము ఒక 1/2 కిలోమీటర్ నడిచి వచ్చాము చాలా బాగుంది రూమ్స్ ఏసీ నాన్ ఏసీ వైఐపి హాట్ వాటర్ ఫెసిలిటీతో బాగుంది ముఖద్వారం అమ్మవారి సీరియల్ చుట్టూ రాత్రికి వేస్తారు లాగుంది చాలా బాగుంది ఇక్కడ వైబ్స్ ఫుల్ జనాలు ఉన్నారు చూడండి ఈరోజు శనివారం వీకెండ్ కాబట్టి ఫుల్ జనాలు తుల్జాపూర్ ఎంట్రన్స్ ఇక్కడంతా ఫుల్ శనివారం కాబట్టి ఇక్కడ కూడా మంచిగా రష్ ఉన్నారు జై భవానీ జై భవానీ
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు. అండి రస్తున్నారు గుళ్ళో. ప్రాకారం చూడండి, అద్భుతం. అమ్మవారి దర్శనం చూడాలి. ఇంకా ఇక్కడ ఇంట్లో నుంచి దేవుళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అమ్మవారికి. ప్రాకారంలో పాదాలు అమ్మ శక్తి, ఓం శక్తి, పరాశక్తి, శక్తి శక్తి, పరాశక్తి విగ్రహానికి అంతా ఇది చెప్పేస్తున్నారు. ఎండకు బాగా అడ్డాలు కట్టేస్తున్నారు. ముఖ్య ప్రాకారం అదే, గుర్రపు వాహనం ముఖ్య ప్రాకారం. ఇక్కడ ఒక అమ్మవారు చాలా బాగుంది. శనివారం పూట లక్ష్మీనారాయణని కూడా చూసేసాము. నరసింహస్వామి టెంపుల్ ఇది. తుల్జాము మాత మందిరం లోపల ఉంది. ఇందులో మలహర్ అనే స్వామి చాలా అసలు విభత్సంగా మొక్కుతారు ఇక్కడ. మలహర్ అంటే ఆయన కూడా ఒక వెంకటేశ్వర స్వామి రూపంలో. ఇక్కడ చాలా కొత్తగా ఒకటి చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి ఒక రాయిని పట్టుకుంటే మన కోరికలు తీరుతాయా తీరదా అని చెప్పడానికి డబ్బులు ఇస్తున్నారు. ఆ రాయి రైట్ కదిలితే తీరుతుంది, లెఫ్ట్కి కదిలితే తీరదు అని చెప్పి అందరు చెప్తున్నారు. అలా అనుకున్నప్పుడు కదులుతున్నమాట. అది మనకు ఎలాగా అర్థం కావట్లా. అక్కడ రాస్తున్నారు వాళ్ళు రాయి మీద. అలా చేయబడితే చింతామణి డవా అంటే నకారం, అదే ఇక్కడ ఉజువా అంటే ఓకారం. అంటే లెఫ్ట్ సైడ్ తిరిగిందంటే రైట్ సైడ్ తిరిగితే మన కోరిక తీరుతుంది, లెఫ్ట్ సైడ్ తిరిగితే కోరిక తీరదు అని చెప్తున్నారు. చూడండి, గోందాళ్ పూజ అని చేస్తున్నారు. అసలు ఎలా ఉందంటే వైపు చూసారంటే సూపర్గా ఉంది. దర్శనాలు మంచిగా అయింది. దర్శనం అమ్మవారికి. ఇక్కడంతా చీరలు గుళ్ళోనే అమ్మవారికి తీసిన చీరలు పెట్టేస్తున్నారు. ఇక్కడ గోందాళ్ పూజ అని చెప్పి అమ్మవారికి గోందాళ్ పూజ చేస్తున్నారు. గోపురం చూడండి, 2 గోపురాలు. మెయిన్ గోపురం రాజగారు కాబట్టి. తుల్జాభవాని అమ్మవారికి పచ్చని ఇష్టం, పచ్చ చీరలు అన్నీ ఇస్తున్నారు. అసలు అమ్మవారి చూడడానికి మంచి ఇది. దూరంగా నుంచి పంపించారు కానీ 200 రూపాయల దర్శనంలో కానీ చాలా అద్భుతంగా చూసాము. ఆవిడ మొహమంతా దీనంతా పసుపు పూసుంటారు, మధ్యలో కుంకం పెట్టుంటారు అమ్మవారికి. ముఖ దర్శనం, గోపుర శిఖరాగ దర్శనం, సర్వపాపహరణం అంటారు. అది జరిగిపోయింది ఇప్పుడు మనకి. ఇదే అమ్మవారు. ఇలాగే లోపల కూర్చొని ఉంటారు అమ్మవారు. ఈ వేప చెట్టు అమ్మవారికి శ్రేష్టమైన ఇది మీకు తెలుసు. ఇక్కడ అమ్మవారి యొక్క మెయిన్ విగ్రహం ఉండే, ఇక్కడ మెయిన్ అమ్మవారికి ఉండే విగ్రహ స్థానము. ఇదే అమ్మవారి మూల స్థానము. మనకు ఒక గడప ముందు నుంచే చూపిస్తారు అమ్మవారి దర్శనం. చాలా బాగుంటుంది అమ్మవారికి. మొహం కళగా ఉండడం కానీ, అసలు ఆ ముఖమంతా పసుపు పూసి చూడండి. అమ్మవారికి ఈరోజు పచ్చికాకే కట్టున్నారు. మంచిగా దర్శనం అయింది అమ్మవారిది ఈరోజు సాయంకాలమే, శనివారం సాయంకాలము. చూస్తాం రేపు ఒక దర్శనం అంటే అమ్మవారితోటి అమ్మవారి ఆశీర్వాదం చేసుకుంటాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి అమ్మవారికి ఇక్కడ అమ్మకానికి పెడతారు. ఎంతో బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఇవన్నీ అమ్మవారికి సమర్పించుకున్న చీరలు. మనం వీళ్ళు ఇప్పుడు ఓపెన్ మార్కెట్లో పెట్టినట్టు అమ్ముతున్నారు. మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇవన్నీ 200. కాటన్, ప్యూర్ కాటన్ అంతా 200. అంతా రాసున్నారు వెలలు, దాని మీదే రాసున్నారు. యాక్చువల్గా అమ్మవారికి సమర్పించుకున్నారు ఇవంతా. చూడండి చూడండి, పసుపు చీరలు ఇచ్చారు, పింక్ చీరలు ఇచ్చారు. ఈ ఊరు ప్రత్యేకంగా మహారాష్ట్ర శారీస్ ఇవన్నీ. పచ్చలే ఎక్కువ ఉంది చూసారంటే. తుల్జాపూర్ భవాని ప్రసాదం చీరల రూపంలో అమ్మవారికి తీసుకొచ్చింది. హిట్టం వేసేసినాడు.
అమ్మవారి దగ్గర నుంచి అమ్మవారికి భక్తులు ఇచ్చిన కానుక చీరలు 2 కొనుక్కొచ్చాను. ఇది 1200. ఇది వచ్చి 5000. అక్కడ అన్ని పచ్చలే సమర్పిస్తారు, నేను పచ్చలే తెచ్చాను. అయితే డిస్కౌంట్ రేట్ ఇచ్చి ఇది 3400, ఇది 850. పొద్దున్న మళ్ళా గుడి ఎంట్రన్స్కి వచ్చాము. ఇక్కడ ఒక గోముఖ తీర్థ అని ఒకటి పెట్టున్నారు. ఇక్కడ అందరూ వచ్చి వాళ్ళ దేవుళ్ళని కడుగుతారంట, శుభ్రం చేసి ఇండ్లకి తీసుకుపోయి పెట్టుకుంటారంట. అటుపక్క ఒక తీర్థం చూసాము, అందరూ స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది చూసారంటే ఎంత పురాతనమో మీరు చూడొచ్చు. గోముఖ తీర్థ అని రాస్తున్నారు దీనిపైన. గుడికి బయట ఉంది కడపలు పెట్టి. ఆ నీళ్లు చూడండి ఎక్కడి నుంచో వస్తుంది, గోముఖ తీర్థాన్ని చూడండి. ఒక నంది నోట్లో నుంచి నీళ్ళు వచ్చేటట్లు పెట్టున్నారు. నంది నోట్లో నుంచి వస్తుంది. స్నానాలు కూడా చేస్తారు. గోముఖ తీర్థ నా మీద చల్లే అట్లే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శివాయ, హర హర మహాదేవకి, హర హర మహాదేవకి, హర హర మహాదేవ్ రాసినారు చూడండి. గోముఖ తీర్థ అని రాసినారు. గుడికి ఆపోజిట్లో ఉంది. ఇక్కడ ఇది చూసారంటే అక్కడి నుంచి నీళ్ళు లోపల పడతా ఉంది. లాగా పెట్టున్నారు చూడండి. శివుడి తర్వాత శక్తిపీఠము, లోపల అమ్మవారు. గుడి లోపల నుంచి రావడానికి ఎన్ని ద్వారాలు పెట్టున్నారు. ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు, చూద్దాము. జై భవానీ అనేసి రాసినారు గుడి పైన అంతా. జై భవానీ, జై భవానీ. మా ఆయన అక్కడ ఎక్కడ ముక్కుతా ఉన్నారు. ఫస్ట్ వినాయకుడిని చూపిస్తున్నారు. చూసారంటే గణేశాయ నమః, ఓం వక్రతుండ మహాకాయ సురకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అఖండ దీపం లాగా ఉంది. అందరికీ ఇట్లా వచ్చిన వాళ్ళంతా బియ్యం పిండి 5లో పోసేసి వెళ్తారంట. ఇక్కడ అదేదో ఆనవాయితీ. చాలా విషయాలు పెట్టుకుంటారు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చూడండి. మళ్ళీ పొద్దున్న వచ్చాం, నిన్న ఈవినింగ్ వచ్చినట్లు. సూపర్గా ఉంది చూడండి. అమ్మవారి దర్శనం చూడండి. మొదటి గోపురం, రెండో గోపురం, వెనకాల ముఖ్య గోపురం. 3 గోపురాల్లో అమ్మవారికి పెట్టున్నారు. సారకే త్రంబకే గౌరీ నారాయణ ఉంది అమ్మవారి రూపం. చూసారంటే అమ్మవారి వాహనం లాగుంది. చాలా బాగా డెకరేట్ చేసి పెట్టున్నారు. అమ్మవారిని లోపల కూర్చోబెట్టి ఊరేగిపిస్తారు లాగుంది చూడండి. మెయిన్ ఇది ఎండకి బాగా బట్టలు కట్టి పెట్టేస్తున్నారు. గోపుర శిఖరాగ్ర దర్శనం సర్వపాపహరణం అంటారు. ఇది అమ్మవారి ముఖ్య గోపురము. ఇది రెండో గోపురం. ఇక్కడ అది లాస్ట్ మొదటి గోపురం. అది వారి దర్శనానికి వచ్చాము. ఇప్పుడే మహత్తరంగా ఇంకో దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాను. కుదిరితే లోపలికి వెళ్తామని చూస్తాను. చూడండి, అభిషేకానికి అమ్మవారికి పెరుగు అంటిపళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు బాగా మేము వెళ్ళి లోపల అమ్మవారికి ప్యాక్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళము. ఇప్పుడు రష్ని బట్టి ఆపేశారు. క్యూలు చూసారంటే లోపల ఒక 2 రౌండ్లు కొట్టిస్తున్నారు ముఖ్య గోపురానికి. ఇది మండపంలో వస్తున్నారు. ఇదిగా గోపురము చూడండి. ఫుల్ రష్ ఉన్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి మంచిగా రష్ ఉన్నారు. కలిపి పెట్టుకుంటారు అమ్మవారికి దర్శనానికి, అభిషేకానికి. వీళ్ళు వెరైటీగా ఉంది చూడండి. ఇది పైన పెట్టుండేది మహారాష్ట్రన్ వాళ్ళది. ఇక్కడ నుంచే హారతిస్తున్నారు చూడండి.
అమ్మవారికి ఇక్కడి నుంచి హారతి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మవారిని. శూలాల్లాగా ఆ కాలంలో రాళ్లతో ప్రతిష్ఠ చేసినట్టుంది. అమ్మవారిని చూసారనుకోండి, ఆ పైన మొత్తం నుదుటికింత పసుపు పెడితే ఈ అమ్మవారు తుల్జా భవాని అంటారు. మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారి పాదాలు, అమ్మవారి దర్శనం, అమ్మవారి శంకు చక్రాలు చూడండి. శంకు, పాదాలు, చక్రాలు. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి అని రాసున్నారు. అమ్మవారితో ఉన్నాడు చూడండి. అమ్మవారు చాలా బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు అంటే పద్మావతి అమ్మవారు ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే పెరుమాళ్ళు అంటే లక్ష్మీ అమ్మవారు, లేదంటే పద్మావతి అమ్మవారు. क्या बोलते इसको? పర్కి అంటారట. చూడండి అమ్మవారికి ఇవన్నీ గిఫ్ట్లుగా తీసుకొస్తున్నారా. ఇక్కడే చూడండి అమ్మవారికి, అమ్మవారు శివాజీ గారికి ఇది ఇచ్చిన దృశ్యము. ఈ ఊర్లో అదే ఫేమస్. ఇక్కడ తుల్జా భవాని ఆశీర్వదించి శివాజీ గారికి కత్తి, అంటే ఆ యుద్ధానికి వెళ్ళడానికి ముందు వచ్చి ఆశీర్వదించి కత్తి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ చాలా బాగా రికార్డ్ ఇది ఫోటోలు చూపిస్తున్నారు. ఇక్కడ చరిత్రే అదే. ఇక్కడ అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను నిన్న చెప్పాను చూడండి, ఆ రాయి పెట్టడం. చూడండి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాలా కోరికలు కోరినప్పుడు జరిగితే రైట్ సైడ్, జరగకపోతే లెఫ్ట్ సైడ్. నిజంగానే కదిలిందండి అది, చూసారా? చాలా బాగా కదిలింది. చూడండి డబ్బులు ఇస్తున్నారు. 5 రూపాయలు 10 రూపాయలు అంట. అయితే మనం అనుకున్న కోరిక నెరవేరాలంటే అలా తాకితే రైట్ జరిగితే అదిగా తిరుగుతుందంట. మనం ఊరికే చేతులు పెట్టుకుంటే చాలంట. చూడండి రైట్ తిరిగిందా లెఫ్ట్ తిరిగిందా అనేసి కనిపిస్తుంది. మనం అనుకున్నవి నెరవేరుతుందంటే తిరుగుతుందంట. ఇక్కడ చూడండి శివపార్వతుల సంగమం. అంటే గుడి బయట, గుడి ప్రాంగంలో ఉన్న గురుదత్తుడు, అమ్మవార్లు, గురుదత్తుడి విగ్రహము చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు చూడండి. చూసారంటే పాదాలు చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారిని చూడండి. ఇక్కడ గవ్వలు వేయడం ఏం సాంప్రదాయమో అమ్మవారికి కూడా గవ్వలు వేస్తున్నారు. ఇక్కడ అందరూ తీసుకొచ్చి ఆ బియ్యం పిండిలాగా 5 రకాలుగా, అంటే జవార్ పిండి, గోధుమ పిండి, సజ్జ పిండిలు ఇస్తారంట. అదొక పద్ధతి అంట. ఇక్కడ బాగా చేస్తున్నారు చూడండి. అమ్మవారి దర్శనం చేసుకున్నాం మనం. ఈ గుడి ప్రాంగంలో కుటిమా కోసం జరిగింది. అమ్మవారిని చూడండి. ఇక్కడ ఆ అంటిపళ్ళు, ఆ అరటిపళ్ళు, అవన్నీ అంటిపండు, ఆ పెరుగు వేసి అమ్మవారికి అభిషేకం చేసుకుంటారు. అందరూ వెళ్ళి ఇక్కడ అమ్మవారికి జరుగుతుంది. టీవీలో కాబట్టి సరిగ్గా రావట్లేదు, కానీ ఆమెకి మనం తీసుకువెళ్ళే ఈ కట్టర్లో తీసుకుని వెళ్ళేవన్నీ అక్కడ నైవేద్యాలుగా పెడతారు చూడండి. అమ్మవారికి అమ్మవారిని చేస్తున్నప్పుడు సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ గౌరీ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి శక్తి 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 ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. చూస్తారా? అమ్మ అమ్మ ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి. మీదే ఉన్నారా ఆమె? దుర్గాదేవి. ఓం శక్తి పరాశక్తి శక్తి పరాశక్తి శక్తి శక్తి పరాశక్తి శక్తి శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి సర్వార్థ సాధకే త్రయంబకే గౌరీ గౌరీ ఓం శక్తి. పెళ్ళైన వాళ్ళంతా అమ్మవారి దర్శనం కోసం కొత్త జంటలు ఇక్కడ ఇలాగ ఉంటారు. అమ్మవారు చూడండి.
నేను టీవీలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూసారంటే అమ్మవారు 6 చేతులతో నిల్చుని ఉన్నారు. 4 చేతులు కనిపిస్తోంది అమ్మవారికి. తీసుకువెళ్ళిన అరటిపళ్ళు, నిమ్మ తొక్క, మజ్జిగ వేసి బాగా అభిషేకం జరిపిస్తారు ఇక్కడ. చూసారంటే ఇక్కడంతా హారతలు ఇస్తారు. అలాగే నిలబడుకొని అమ్మవారికి హారతి ఇక్కడి నుంచే చూపిస్తారు. గుళ్ళో ఇది కుదరదు కాబట్టి. ఇక్కడ తుల్జాభవాని దగ్గర వచ్చాక కాళభైరవనాథ టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఉంది. ఇట్లా చాలా దిగొచ్చాము. చూస్తే ఇక్కడ కాళభైరవుడు అనేది ఇప్పుడు చాలా బాగా ఫేమస్ చేశారు కొద్ది కాలంగా. ఇందులో చూసారంటే క్షేత్రపాళ కాళభైరవ్ అంటాడు. అన్ని ఊర్లలో కాళభైరవుని వచ్చి కాశీలో కానీ ఎక్కడ కానీ కాళభైరవుని చూసే శివుడిని వెళ్ళాలి అనేవాళ్ళు. ఇది మన ఊరి కాపిరిగా పెట్టి చెప్పేవాళ్ళు. ఇది చాలా పురాతనమైన గుడిగా తెలుస్తుంది. పైన చూస్తే ముస్లిమ్స్ కట్టిన గోరీలు ఇదిలాగా ఉంది. చూద్దాం రండి లోపల. మీసాలు ఆయన బాగా కనిపిస్తున్నాడు లోపల. గడప చూస్తేనే తెలుస్తుంది మీకు అంత చిన్న గడప అంటే. ఓ మై గాడ్, లోపలంతా అసలు ఏ సెంచురీదో తెలీదు మొత్తానికి. ఇక్కడ బూటక్ భైరవనాథ్ అని చెప్తున్నారు. చూద్దామండి. నాగులు చూడండి ఎలా పెట్టారు ఆ కాలంలో, దుంకలుగా. కాళభైరవుడికి మొదట శివుడికి పూజ, తర్వాత కాళభైరవనాథ్కి జంటగా నిలబెట్టున్నారు. మీసాలు చూస్తేనే తెలుస్తుంది కాళభైరవనాథ్కి. శివుడి గుళ్ళల్లో కాళభైరవనాథ్ ఉంటాడు. మేము కూడా వెళ్ళే గుళ్ళల్లో వెండి మీసాలు, పిత్తల కిరీటం. అమ్మవారికి లాగా వీళ్ళకి కూడా నెత్తంతా సందనం పెట్టున్నారు. అమ్మవారికి పసుపు పెట్టుంటారు అక్కడ. చూసారంటే ఆ పురాతన కట్టడం బాగా తెలుస్తుంది మనకి. ఇది చూడండి, పిత్తల్లో పెట్టున్నారు ఆ దింసల్లాగా. ఇక్కడ చూసారంటే ఈ స్కల్ప్చర్ అంతా చూస్తే అంబాబాయి, ఇక్కడ అమ్మవారి అంబాబాయి రాయి పెట్టున్నారు. భవానీ శంకర్. సో కాళభైరవనాథ్ ఇది చూసాము. ఊరికి చివర కాపల్దారిగా చెప్తారు భైరవనాథుని. శంకరుడి రూపమే అది. ఆయన వెంట్రుకలో నుంచి బయటకు వచ్చిన భైరవుడు అంటారు. శివుడి వెంట్రుకల నుంచి, శివునిలో భాగమే భైరవుడు. భైరవనాథ్కి జై. చిన్న మండపం ఉన్నట్టుంది. తిరాద బలం తండ్రి వెళ్ళొస్తా. సోలాపూర్లో సిద్ధేశ్వర్ టెంపుల్ 11th సెంచరీదంట. చూస్తాము, వచ్చిన్నాను. పురాతనమైన గుడి అన్నారు. 11th సెంచరీది. సిద్ధేశ్వర్ ఆయన ఈ శ్రీశైలంకి వెళ్తున్నప్పుడు ఆయన శివుడి కల్లో కనిపించి శివుడి కట్టమన్నాడని ఈ గుడి కట్టాడంట ఆయన. అందుకే పేరే సిద్ధేశ్వర్ మందిర్ అంటారు. 11th సెంచరీ టెంపుల్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రివర్ చూస్తున్నాము. ఈ నది పేరు ఇవన్నీ భీమా రివర్, ఉపనదులే. చూద్దాము. నీళ్ళేమో పచ్చగా ఉంది. అన్నీ ప్లాస్టిక్ పూలే. ఎంట్రన్స్ చాలా సూపర్గా కట్టున్నాడు. రివర్ బెడ్లో నుంచి కట్టున్నాడు. ఈ సైడు పెద్దగా రివర్ లాగా ఉంది. అంటే సముద్రం ఇది ఒక కోనేరు మధ్యలో ఈ శివుణ్ణి ప్రతిష్ఠించినట్లుగా ఉంది. ఫుల్ అంటే మధ్యలో ఉంది గుడి. చూడండి, శివ సాన్నిధ్యం. నాకేమో మన వీళ్ళు సింగులు అమృత్సర్లో మొత్తం కోనేరు మధ్యలో కట్టినట్టుగా
ఇది ఉంది చూడండి, అలాగుంది ఇది చూడడానికి అండి. గోపురం కనిపిస్తోంది, మెయిన్ గోపురం. ఇక్కడ చూసారంటే ఫుల్ చాలా బాగుంది చూసేదానికి. చూద్దాం ఈ రివర్ పేరు ఏమని కనుక్కొని చెప్తాను నేను మీకు. చూడండి, గుడి మధ్యేశ్వర టెంపుల్ అని చెప్పి కట్టున్నారు. మనం ఇటు చుట్టూ అటు రావచ్చులాగుందా. రివర్ మధ్యలో ఏం రివర్ తెల్లే పేరు అడుగు అలా. చూడండి, కాళ్ళు పెట్టుకొని వెళ్ళేందుకు పైప్ సిస్టమ్స్ పెట్టున్నాడు. ఈ గోడలు అవన్నీ చూస్తే 11th సెంచరీది మెయింటైన్ చేయడం అంటే అంత సాధారణ విషయంగా చేస్తున్నారు, అంత బాగా. సిద్ధేశ్వర్ దేవస్థాన జంట లింగాలు పెట్టున్నారు. ఇక్కడితో లింగాలు మొదలైంది. ఇందులో ఏం చెప్పారంటే అతన్ని 68 లింగాలు ప్రతిష్ఠ చేశాడంట. అది గుడి చుట్టూ ఉన్నట్టుగా ఉంది చూడబోతే. శంభో శివాయ నమ శివాయ. చూసారంటే అమృతలింగం అని రాస్తున్నారు చూడండి, అమృతలింగం. ఆయనే సిద్ధేశ్వరున్నారు చూడబోతే, సిద్ధేశ్వర్. చూడండి, పీంగాణి నగిషీలతో చేసి ఉన్నారు. ఇది వినాయకుడి దేవస్థానం లాగా ఉంది, గణపతి స్థానం అని ఉంది. పక్కంతా చూసారంటే అక్కడి నుంచి వస్తున్నావు నేను, ఫుల్ రివరే. రివర్దో అక్కడ ఏదో కోటలాగా కనిపిస్తుంది. ఈ గుడి చూడండి మధ్యలో కట్టేస్తున్నారు. ఓ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. చూడండి ఎంత చాలా బాగా పెయింట్ కొట్టున్నా. చూసారంటే ఎంట్రన్స్ చాలా బాగుంది. మెట్లెక్కి వెళ్తున్నాము. చూడండి, పార్క్ లాగా స్టార్ట్ అయింది. సిద్ధేశ్వర దేవస్థాన అని రాస్తున్నారు. లోపల ఇంచుమించు 68 లింగాలు స్థాపించినట్టు చెప్తున్నారు. మొదట జంట లింగాలు చూసాము, తర్వాత అమృతలింగం చూసాము. ఇక్కడ చూడండి ఏదో చాలా బాగా చేస్తుంది. మధ్యలో ఏదో లింగం కనిపిస్తోంది. ఓం నమ శివాయ శంభో శివాయ. ఏదో అన్నాఛత్రం అని రాస్తున్నారు, ఒకవేళ భోజనశాలేమో. చూడండి పైన 2 లింగాలు స్థాపించున్నారు. 2 లింగాలు కనిపిస్తోంది. చూస్తే సిద్ధేశ్వర ప్రసన్న అని రాస్తున్నారు. కట్టడమే ఎలా ఉందంటే పైన 2 జంట లింగాలు కనిపిస్తున్నాయి. ఏనుగులు పెట్టినట్లు, చాలా ఏనుగు అంబారి మీద ఎక్కినట్లు ఉంది. గుడిలాగుంది, వెళ్ళి చూస్తాం మనం. అఖండ దీపం లాగుంది. ఇక్కడ 2 లింగాల పక్కన అఖండ దీపం ఉన్నట్టుంది. ఆ జంట లింగాలు అంటే అన్ని 2 లింగాలుగా పెట్టినట్టున్నాడు ఆయన సిద్ధేశ్వర్ గారు. వాటి కవచాలు, ఆ లింగాలకు ఉపయోగించే ఆ కవచాలు చాలా పెట్టున్నారు. అన్నాఛత్రం అని రాస్తున్నారు. చూడండి, పెళ్లి కొడుకులాగా రెడీ అయింది శివయ్య గారు. ఓం నమ శివాయ శంభో శంకర. యోగ నిద్రలో ఉన్న, యోగాసనంలో ఉన్న మన శివయ్య గారు. చూసారంటే చాలా బాగా ఉంది గోపురం. ఇంకా నగిషీలు మొదలు పెట్టినట్టున్నారు. మళ్ళీ రీమోడలింగ్, రీకన్స్ట్రక్షన్, రీపెయింటింగ్లు చేస్తారు లాగుంది. మార్బుల్లో కనిపిస్తూ ఉంది మొత్తం. శంభో శివాయ. మార్బుల్తోనే ఉందంతా. పూజ ఉత్సవ పూజ జరుగుతున్నట్టుంది. చూడండి, గోపుర శిఖరాగ్ర దర్శనం శివుడిది. చూడండి బాగా రెనోవేట్ చేస్తున్నారు గుడిని అనిపిస్తుంది. లోపల ముఖ్యమైన లింగం చాలా బాగుంది. ఎంత చూసారంటే పైన ఒక 2 లేయర్లు గోల్డ్తో చేసినట్టుంది తాపడం.
పైన కృష్ణుడు, బుద్ధుడు, అంటే ఇది చూస్తే వాళ్ళు చేసిన కట్టడం అంతా నార్త్ ఇండియన్స్ లాగా అనిపిస్తుంది. అయితే కర్ణాటక వాళ్ళ, మహారాష్ట్ర వాళ్ళ యొక్క ఇదిను కర్ణాటక వాళ్ళ ఇది బాగా కనిపిస్తుంది. ఆ కట్టడాల్లో అంతా మార్బుల్ స్టోన్తో కట్టినారు బాగా. లోపల శివుడు మాత్రం ఇప్పుడు ఒక మహాహారతి కరెక్ట్గా నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది. పెరుగన్నం కూడా ప్రసాదం ఇచ్చారు. అద్భుతం. అసలు మనం అదృష్టం ఉంది, శివయ్య అదృష్టం ఉంది నాకు అని చెప్పడానికి. మంచిగా పూజ చేసి ప్రసాదం దొరికింది. ఇక్కడ ఈ శివ సమాధి, ఆయన గారి సమాధి అంట, ఆయన గుడి కట్టిన ఆయన గారికి సిద్ధేశ్వర్ యోగి సమాధి అని రాసి ఉన్నారు. దాని మీద 2 లింగాలు ప్రదర్శించున్నారు. సో మంచిగా జరిగింది. సిద్ధేశ్వరుడు శివుడు ఆదివారం రోజు దర్శనం చాలా బాగా అయింది. చూడండి ప్రాకారం, దీంట్లో నుంచి చాలా బాగుంది వ్యూ. చూసారంటే చాలా బాగుంది. అది ఎంట్రన్స్. ఒక చిన్న కొలనుల మధ్యలో ఈ శివుడి గుడి కట్టినట్టు చాలా బాగా తెలుస్తోంది. ఇక్కడ 11th సెంచురీ ఇదంట. చాలా బాగా డెవలప్ చేసేస్తున్నారు, నీట్గా ఉంది. ఆ మెయింటెనెన్స్ చూసారంటే చాలా బాగుంది. ఇక్కడ గుళ్ళో ఒక ప్రత్యేకం ఏమంటే, శివుడు లింగాపరంలో ఉంటే కూడా, శివుడి లింగ రూపంలో కూడా మొహం కనిపించేట్టు ఆయన సిద్ధేశ్వరుడు ఎవరు ఇది ప్రతిష్ఠించారో ఆయన యొక్క సమాధి కూడా లోపలే ఉంది. ఆయన 68 లింగాలు ప్రతిష్ఠించినట్టు చెప్తున్నారు. అన్ని జంట లింగాలుగా ప్రతిష్ఠించున్నారు. నేను సుమారు ప్రాకారం చుట్టూ తిరిగితే అన్ని లింగాలు దొరికేదేమో. నేను ఇటు పక్క నుంచి ఇట్లా వచ్చేసాను. ఎండ వచ్చేస్తుందని. ఎంట్రన్స్ చూసారంటే ఇది గుడి ఎంట్రన్స్. ఈ పక్క ఎంట్రన్స్ చూడండి, కోటలాగానే కట్టున్నారు ఎంట్రన్స్. నేను కార్ పార్కింగ్ నుంచి వచ్చాను. చూసారంటే ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, ఆ పక్క చెరువు, ఈ పక్క చెరువు, గుడి మధ్యలో ఉంది. గుడిలో అయితే మహాహారతి శుభ్రంగా బాగా జరిగింది. జై బోలో శంకర్ మహారాజ్కి జై.